హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఎల్బో స్లీవ్ విత్ పఫ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మన లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ వేసుకొని కింద 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన లెంత్ వచ్చి 10 ఇంచెస్, ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ అనమాట. యాక్చువల్లీ లెంత్ 9.5 ఇంచెస్. ఓకే, 10 ఇంచెస్కి 2 సైడ్స్ మనం మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చి 2.5 ఇంచెస్కి తీసుకున్నా. కొంతమంది 2.5 ఇంచెస్ తీసుకుంటారు, 3 తీసుకుంటారు, 3.5 ఇంచెస్ తీసుకుంటారు. నేను వాళ్ళ బ్లౌజ్ని బట్టి నేను 2.5 ఇంచెస్ తీసుకున్నా. ఓకే, 2.5 ఇంచెస్ 2 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నా. నెక్స్ట్ కింద స్లీవ్ విడ్త్ అనమాట 4 ఇంచెస్. ఇప్పుడు మనం డాట్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. పైనుంచి ఆర్మ్ డౌన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కింద ఆర్మ్ డౌన్ నుంచి స్లీవ్ విడ్త్ వరకు మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన 10 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి 1 ఇంచెస్కి మనం ఒక డాట్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కొంచెం కిందికి కర్వ్ షేప్లో తీసుకుంటూ రావాలి. అక్కడ మనం డైరెక్ట్గా ఫస్ట్ నుంచి కర్వ్ తీసుకోకుండా కొంచెం 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని మెల్లిమెల్లిగా కర్వ్ తీసుకుంటూ నీట్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పఫ్ కోసం అని చెప్పి 2 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఎక్కువ పఫ్ కావాలంటే 3-4 ఇంచెస్ తీసుకోవచ్చు. నాకు చిన్న పఫ్ కావాలి కాబట్టి నేను 2 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నా. పైన 2 ఇంచెస్ మార్క్ చేసుకొని లెంత్ 2 ఇంచెస్ తీసుకున్నా, విడ్త్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ షేప్లో మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం కర్వ్ని తింపుకోవాలి. ఓకే, నీట్గా కర్వ్ చేస్తూ కింద మనం డ్రా చేసుకున్న లైన్లోకి కలుపుకుంటూ వచ్చేసేయాలి. మనకి ఏ విధంగా కన్వీనియన్స్ ఉంటే ఆ విధంగా కన్వీనియంట్గా మనం మొత్తం ఆర్మ్ తింపుకోవాలన్నమాట. ఓకే, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్లీవ్ని డ్రా చేసుకుందాము. ఇది ఎల్బో పఫ్ స్లీవ్ కాబట్టి నేను ఇక్కడ మీకు అర్థం కావడానికి అని చెప్పి రాస్తున్నా. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఎప్పుడు మనం స్లీవ్ కట్ చేసుకున్నా కూడా కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకోవాలి, సైడ్లో ఖర్చు కోసం ఉంచుకోవాలి, పైన కూడా ఖర్చు కోసం అనేది మనం మార్క్ చేసుకోవాలి ఎక్కడైనా సరే. ఓకేనా, చూసిన విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న పఫ్ స్లీవ్ని ఒకప్పుడు రాశి బుట్ట చేతుల్లో, అంటే ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా రాశి బుట్ట హ్యాండ్స్ అని అంటున్నారు. ఓకే, ఒకప్పుడు ఇది చాలా పాపులర్ అనమాట. ఈ స్టైల్ చాలామంది అప్పుడు ఇదే వేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. ట్రెండింగ్లోకి వచ్చి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి స్లీవ్ ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం స్లీవ్ కింద లైనింగ్ క్లాత్ కింద పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ సైడ్లో కూడా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట షేప్ అనేది ఎల్బో స్లీవ్ విత్ పఫ్. ఓకే, ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. మనం లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని మనం ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని ఫస్ట్ మనం కింద బాటమ్ అంటే స్లీవ్ విడ్త్ దగ్గర మనం కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుంటూ మనం కుట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ దానికి రివర్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ని రివర్స్ని టర్న్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఎక్కడ బయటికి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్లీవ్ అంతా లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఆర్మ్లో కొంచెం మనకి లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంటే నేను స్లిట్స్ వేసుకున్నా. మీకు కూడా ఒకవేళ ఏదైనా లైనింగ్ క్లాత్ తక్కువ అనిపిస్తే మనం కొన్ని అతుకులు వేసేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపించలేదు కానీ కొంచెం స్లిట్స్ అయితే వేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా, చూడండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత మనం మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ని నేను ఎక్కువ కట్ చేసుకోకుండా, అంటే స్లీవ్ దగ్గర కింద స్లీవ్ విడ్త్ దగ్గర ఎక్కువ కట్ చేసుకోకుండా కొంచెమే కట్ చేసుకుంటున్నా. చూడండి, ఒకవేళ మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్లో మనం మార్క్ చేసుకొని ఎక్కడైతే 2 ఇంచెస్ని మనం మార్క్ చేసుకున్నామో పఫ్ కోసం ఆ 2 ఇంచెస్ దగ్గర చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునే దగ్గర మెజర్ చేసుకోవాలి 2 ఇంచెస్ వచ్చిందా లేదనేది చెక్ చేసేసుకోవాలి. 2 సైడ్స్లో కూడా మనం మళ్ళీ మార్కర్తో మార్క్ చేసేసుకొని ఇప్పుడు చిన్న పఫ్స్ పెట్టుకోవాలన్నమాట. మనకు కావాల్సిన స్క్రూ డ్రైవర్తో కానీ సీమ్ రిప్పర్తో కానీ దేంతో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మనం వాటిని యూజ్ చేసుకుంటూ
మనం పఫ్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ త్రీ ఫోల్డింగ్స్ ఏమో ఒక వైపుకి అంటే రైట్ సైడ్కి టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నెక్స్ట్ 3 ఫోల్డింగ్స్ ఏమో ఆపోజిట్ సైడ్లో మనం కుట్టుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా ఇది రివర్స్లో అనమాట, ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి కేర్ఫుల్గా. ఆ విధంగా టర్న్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలన్నమాట. మొత్తం నాకు 6 వచ్చింది, అటు 3 ఇటు 3 6 వచ్చింది. 6లో పెట్టుకున్నాను అనమాట. కావాలనుకుంటే ఇప్పుడు పెద్ద పఫ్ కావాలి అనుకుంటే 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నాకు చిన్నదే కావాలి కాబట్టి నేను ఓన్లీ 2 ఇంచెసే మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఒకసారి మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి, ఎందుకంటే స్టాండర్డ్గా ఉండడానికి అని చెప్పేసి ఇంకో స్టిచ్ వేసుకుంటాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనం పఫ్ స్లీవ్ అనేది రెడీ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.